Hi Niranjan. Hello sir. I worked with your Chittappa, Chinnana, Upendra. Generally Kannadigas chala sweet ga untaru, chala simple ga untaru. Upendra also was like that. Really enjoyed, and after meeting you I felt really nice. Thank you sir. I'm your big fan. Thank you. ನಾನು మాత్రం కాదు, కన్నడలో మీరంటే చాలా ఇష్టం అందరికి. Thank you. I've done చేశాను 3-4 సినిమాలు. అవును సార్. So yeah, princess, call me Babu, uncle, whatever you want. Sir, no sir, please, I'm not lecturing you. Princess, from the beginning I used to call you princess, if you remember. ఈ షో కని కాదు, because అదిగో పోజ్ మొదలెట్టేసావు కదా posture, నీదంతా ఒరిజినల్, ఆయనంతా డూప్లికేట్. వాట్ ఎవర్ ద వే షీ సిట్స్ ఆర్ స్టాండ్స్ ఆర్ టాక్స్, ఎవ్రీథింగ్ ఇస్ అ పోజ్. నాకు ఒక్కోసారి రేఖా గారు గుర్తొస్తారు. I mean, that is, you have that poise kind of a thing, which is beautiful, and the whole family has a beautiful heart more than everything else. So anyway, it's glad that we are doing this particular thing in Sita Payanam. Finally. Yeah, this is happening. And Anup, sir, really nice meeting you. And మనం I think face to face ఇప్పుడే కలుస్తున్నాం అనుకుంటా. అవును సార్, couple of times మాట్లాడాం. I am so happy sir, first of all meeting you. కాదండి, నేను ఇందాక అంటా ఉన్నాను, నాకు టాలెంట్, సరే అందరికీ టాలెంట్ ఉంటాయి, టాలెంట్ గురించి మాట్లాడదలుచుకోవాలా, బికాస్ ఇట్స్ నోన్, మీ టాలెంట్స్ అందరికీ తెలిసిందే. బట్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఒకసారి నీకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా నువ్వు రియాక్ట్ అయ్యి ఆర్గన్ డొనేషన్ సంబంధించి ఇది చేసి పెట్టవా మ్యూజిక్ అంటే, యూ సెడ్ ఎస్, యూ డి నాట్ థింక్ ట్వైస్ అబౌట్ ఇట్. దట్ ఈస్ వేర్ దట్ వాస్ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్. దట్స్ వేర్ ఐ లవ్డ్ హిమ్, బికాస్ ఐ డోంట్ నో హిమ్, పేర్లు తెలుసు అంతే. And I'm not a good talker or a manipulator or anything. Straight ga adigana question, straight ga cheppadu. That's where I fell in love with you, and you're really good. So that's why you will come up, the universe will bless you. Thank you sir. Arjuna, yes boss. we started as enemies in love, we hated each other. Yeah. And we are best friends now. I have one question for you. One thing is, you're a super intelligent person. Creativity, yes, of course, but అదర్ దెన్ దట్, ఎందుకంటున్నానంటే ఆ మాట, ఐఎమ్ క్వైట్ డమ్. నేను చేసే అన్ని అదో పనిలే, అవన్నీ ఎలా తట్టుకుంటున్నావు నువ్వు? హౌ ఆర్ యూ దట్ పేషెంట్, హౌ ఆర్ యూ దట్ అండర్స్టాండింగ్, అది నాకు అర్థం కాదు. బికాజ్ నేను ఒకసారి అయితే యూఎస్లో ఐ వాజ్ మిస్సింగ్, నేను కనపడలా, నీకు ఏమైపోయానో తెలియదు, ఎక్కడికి వెళ్ళానో తెలియదు, ఎప్పుడు వస్తానో తెలియదు. ఆ స్టోరీ చెప్పాలా? చెప్తే చెప్పు, నువ్వు ఏదైనా చెప్పుకో, I don't care a shit about that, కానీ how do you take all that in spite of all this nonsense? Ante, do you understand me, or do you understand yourself too much, or enti? No, instead of answering you this question, I will tell them. అంటే బేసిక్లీ హిపోక్రసీ అని ఒకటి ఉంటుంది కదా. హిపోక్రసీ తెలుగులో ఏమంటారు? హిపోక్రసీకి మొగమాటకి ఏమైనా అనుకుంటారేమో అది అని ముందు ఒకటి మాట్లాడడం. ఆ హిపోక్రసీ, ఇప్పుడు నాకు కూడా హిపోక్రసీ అందరికీ కొంచెం ఉంటుంది. మనకి కొంతమంది ఎవరైనా నచ్చకపోతే అయినా ఓకే పర్లేదు, వాళ్ళు ఏమీ అనుకోకూడదు అని ఏదో ఒక చిన్న హిపోక్రసీ మనం ఉంటుంది. బట్ 100% ఫుల్ ఫ్రమ్ ద హార్ట్, ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద హార్ట్. తిట్టడమో పొగడటము, ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద హార్ట్. ఐ హావెంట్ సీన్ ఎ పర్సన్ లైక్ హిమ్. ఈ రోజు కెమెరా ముందు ఇంత చెప్పాలి, బికాస్ ఐ హావ్ టు ఆన్సర్ ద క్వశ్చన్. సో దట్ ఈస్ ద రీజన్, వాట్ ఎవర్, wherever, whenever he needs me, I'll be there. Wow. You were there always. A friend in need, you are the friend indeed. The same way. You were there always, you were there. నేనే అప్పుడప్పుడు మిస్ అయ్యాను, అది చెప్తాను. కమింగ్ టు సీతా పయనం, ఈ పయనానికి బయలుదేరారు మీరందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, మై సిన్సియర్ అపాలజీస్ టు ఎవ్రీబడి. ఐ వాస్ సపోజ్ టు బి ఇన్ దిస్ ఫిల్మ్. నేను లేని ఈ సినిమాలో. No, you were busy. Your date was busy. Date clash. అదేం లేదు. See what he is speaking. The reason, 2 reasons. One thing is, blind గా నీ గురించి చేసేసి ఉండాలి. And my anyway sweetheart princess is there in the film. చేసి ఉండాలి కానీ చేయలేదు, అదొక మెంటల్ కేసు. నేనంతే, నేను అప్పుడప్పుడు కొంచెం తేడా. ఎడిట్ చేయండి ఇదంతా, ఇది ఉంచండి ప్లీజ్. సో వై ఐఎమ్ సేయింగ్ టు, సెకండ్ రీజన్ ఇస్, ఇప్పుడు సినిమా గురించి విన్నాక, సినిమా సాంగ్స్ విన్నాక, అనూప్ ఎస్పెషలీ సాంగ్స్ విన్నాక, వాట్ ఎవర్ లిటిల్ ఐ నో అబౌట్ ద ఫిల్మ్, నేను కావాలని అడగలే ఎక్కువ సినిమా గురించి, బికాస్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ టు బి రివీల్డ్. కాబట్టి నాకే ఐ వాంటెడ్ టు బీ ఇగ్నరెంట్ అబౌట్ ద హోల్ థింగ్, బట్ ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ఫీలింగ్ అబౌట్ ద హోల్ ఫిల్మ్. ఈ సినిమా కూడా మిస్ అయ్యాను, మంచి సినిమా మిస్ అయ్యాను అనే దీంట్లో కూడా చెప్తున్నాను. ఆ సేమ్ కాంటెక్స్లో ఐఎమ్ టెలింగ్. ఇప్పుడు సీతా పయనంకి వస్తే, ఈ సినిమాకి ప్రొడ్యూసర్ నువ్వే, ఓకే, డైరెక్టర్ ఎవరు ఈ సినిమాకి? నాన్నగారు. ఈ ముసలాలతో చచ్చిపోతున్నాను, చిన్నప్పటి నుంచి వస్తున్నాను హీరోలా నిన్ను. సార్ ఒక విషయం చెప్పనా సార్, సారీ ఫర్ ఇంటరప్షన్. మనం కాలేజ్కి వెళ్ళాం సార్, హెడ్ మిస్ట్రెస్ అనుకుంటా సార్,
కొంచెం పెద్ద ఆవిడ. ఆమె మాట్లాడుకుంటూ ఐఎమ్ వెరీ ఫ్యాన్ ఆఫ్ అర్జున్ సార్, నేను చిన్నప్పటి నుంచి నిజమే కదా, నేను ఫీల్ అవ్వలేదు. ఫీల్ కాలే కానీ నన్ను చూసాడు ఒకసారి. ఆ లుక్ నువ్వు ఎందుకు నన్ను చూసి నవ్వావు? ఫీల్ ఎందుకు కాబట్టి శుభ్రంగా ఫీల్ అవుతాడు. అన్ని అబద్ధాలు అది అబద్ధం. ఫీల్ అవ్వడానికి ప్రతిదానికి ఫీల్ అయిపోతాడు. నీ యూత్ అంటాడు. ఓకే, ఇట్స్ వెరీ గుడ్ ఫీలింగ్ టు హ్యావ్ దట్ యూత్ ఫీలింగ్. ఈ పర్టికులర్ సినిమా అర్జున్ నాకు రెండు క్వశ్చన్లు ఉన్నాయి. ఒకటి, నీ కూతురు కోసం చేస్తున్నావా సినిమా కోసం చేస్తున్నావా? ఆన్సర్ అక్కడే ఉంది. ఫస్ట్ కూతురు కోసం పిక్చర్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత యాజ్ ఎ డైరెక్టర్గా ఒక మంచి ప్రజెంటేషన్ సినిమా ప్రజలకు ఇవ్వాలి అనేది. ఐ ఎక్స్పెక్టెడ్ బోత్ టు ఈక్వలీ బికాస్ ప్యాషన్ కూడా అంత ఉంది కాబట్టి సినిమా జనరలీ సినిమా మీద డైరెక్షన్ మీద. ఐషు చిన్నప్పటి నుంచి నీ చేయి పట్టుకుని స్కూల్కి తీసుకెళ్ళేది, ఇప్పటి వరకు చేయి పట్టుకున్నాడు. అది ఫాదర్ అంటే. దట్ ఈస్ ద స్వీటెస్ట్ జెస్చర్ ఆఫ్ అ ఫాదర్. సో హీఈస్ లీడింగ్ ఆల్ ద వే అండ్ ఐ నో హౌ రెస్పాన్సిబుల్ యూ ఫీల్ అబౌట్ ఇట్ అండ్ ఐ నో యూ వుడ్ హావ్ గివెన్ యువర్ బెస్ట్ ఇన్ ద ఫిల్మ్. Okay, I've also seen you in a few frames. I know for sure. So అందుకని అంటున్నా, ఎవ్రీథింగ్ సీమ్స్ పాజిటివ్. నేను ఎనర్జీ మీద వెళ్తాను, వైబ్స్ మీద వెళ్తాను. అందుకని అన్న అనూపుని చూడగానే నా వైబ్స్ నచ్చిందా, ఐ లైక్ యూ అని. సో ఇట్ ఈస్ ద వైబ్స్ ఆఫ్ ఎనీథింగ్. నాకు ఆ వైబ్ రాకపోతే నేను మాట్లాడలేను. మ్యూజిక్ నేను 2 songs అయితే విన్నాను అర్జున్. మరి 3వ సాంగ్ పంపించినప్పుడు నేనే కండిషన్లో ఉన్నానో మనం పంపించావో లేదో నాకు తెలియదు. 2 songs అన్ని పంపించాను. పయనమే అని ఒక పాట ఉంది. సాంగ్స్ ఎన్ని ఉన్నాయి మొత్తం? 5 సాంగ్లు ఉన్నాయి. నేనైతే 4 విన్నాను గ్యారంటీగా. అయితే ఇది ఒకటే వినలేదని చెప్పావు కదా, నీకోసం స్పెషల్గా మనోడు పాడతాడు. దిస్ ఈస్ ద బెస్ట్ సాంగ్ ఇన్ ద పిక్చర్, ఫుల్ మెలోడియస్. నాకు ఇది స్టోరీ కూడా తెలుసు కదా అర్జున్. ఫస్ట్ నుంచి యువర్ ఎ పేట్రియాట్. నువ్వు పుట్టింది కూడా August 15th. నిజమో కాదో మరి నాకు తెలీదు. నేను అబద్ధం చెప్పుకుంటూ తిరుగుతుంటానా? August 15th నేను పుట్టింది. కంట్రోల్లో ఉండవా, కొంచెం కంట్రోల్ చేయాలి. సరే, ఓకే. సో ఫస్ట్ నుంచి జై హింద్ అట్లాంటి సినిమాలు చేసి ఇవాళ ఈ పర్టికులర్ సినిమా చేసేటప్పుడు టుడే ఇన్ దిస్ థ్యాంక్లెస్ వరల్డ్, దిస్ ద ఫిల్మ్ అబౌట్ థ్యాంక్స్. అంటే 1 line లో చెప్పాలంటే వాట్ ఐ గ్రాటిట్యూడ్ అండ్ గ్రాటిట్యూడ్ అంటే అసలు థాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది ఈ సినిమాలో మొత్తం థీమ్గా ఉంటుంది. విచ్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్. నోబడీ ఎవర్ డస్, నోబడీ థింక్స్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్టే నచ్చింది నాకు. సో ఇక మేకింగ్లో ఐఎమ్ షూర్ ఇట్స్ డిఫరెంట్ రేంజ్ ఆల్ టుగెదర్. ఎందుకంటే నువ్వు ఎప్పుడు అప్డేటెడ్, యు ఆర్ నెవర్ లైక్ ఆ రోజుల సినిమాలు ఆ మేకింగ్ తెలుసు, ఈ మేకింగ్ కూడా తెలుసు, అప్డేటెడ్ కాబట్టి ఐఎమ్ షూర్ యూ మేడ్ వెరీ గుడ్ ఫిల్మ్ అనేది ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఎట్లాగో ముందు రిలీజ్ ముందు నేను చూడను, తర్వాత చూస్తాను. ఆ తర్వాత అందరూ చెప్పిన తర్వాత నేను చెప్పాను. హౌ వాజ్ ఇట్ వర్కింగ్ విత్ అవర్ ప్రిన్సెస్? ఇప్పుడు వన్ థింగ్ ఇస్ షీ's always conscious before the shot. I know you're still doing that. Yes. Everyone అందరికీ తెలుసా? You observed? She does this and this. I want to feel relaxed, uncle. Relaxed and that blood rush also comes. Actually, that makes a difference. I learned from you. I don't follow it, but I thought it's nice. Definitely, as graceful that she is, working with her was as blissful also. So I never felt like I was, working with a newcomer or something. She was like well prepared, anni prepare chesi, and she gave me confidence to do more. And I think we complemented each other in our performance. That is cinema, that is healthy competition. Yes. And he was like, dance avachu, fighting avachu, scenes avachu. He just knows what he's doing. So when you work with someone like that, I think scenes also get enhanced up with. So it was very comfortable. Arjuna, Oh. లండన్లో మనం షూట్ చేసేటప్పుడు కూడా మద్రాసి చేసేటప్పుడు చాలా రేంజ్ వస్తూ ఉన్నాయి, చాలా రోజులు క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి షూటింగ్లు, చాలా డబ్బులు పోతూ ఉన్నాయి. అప్పుడు నేను అడిగా ఏంటి అర్జున డబ్బులు పోతున్నాయి ఏం చేద్దామంటే సినిమాకే కదా ఎంతైనా పర్వాలేదు అనేది. దట్ వాజ్ యువర్ కాన్సెప్ట్. అలాగే ఈ సినిమా కూడా ఐఎమ్ ష్యూర్ బడ్జెట్ చూసి ఉండదు. బడ్జెట్ ఏంటి అనేది ఇట్ ఈస్ ఇర్రిలెవెంట్ బికాస్ నీకు ఏం కావాలో అది రావాలి. అది రావడానికి ఎంతైనా ఖర్చు అవ్వచ్చు. ఫైనలీ యూ హ్యావ్ టు అచీవ్ వాట్ యూ వాంట్. యువర్ ఎయిమ్ ఇస్ స్ట్రైట్, యువర్ యారో ఇస్ స్ట్రైట్, ఇట్స్ గోయింగ్ స్ట్రైట్. ఈ రోజుల్లో సినిమాల్ని కంపీట్ చేసి మనం తట్టుకునే ఆ బడ్జెట్కి తట్టుకునే కెపాసిటీ ఈ సినిమాకి ఉందనా నీ ఫీలింగ్? అంటే కరెక్టేనే, బికాజ్ ఇప్పుడంతా మనకి 100 crores 150 crores పిక్చర్స్, ఇంకా పెద్ద పెద్ద స్టార్స్ పిక్చర్స్ అని వస్తున్నాయి. వీ హ్యావ్ టు కంపీట్ అనేది కరెక్ట్ అయిన విషయం. బట్
మినిమంలో మ్యాక్సిమం ఇవ్వాలి అనేది నాకు ఒక పెద్ద ఛాలెంజ్ ఇది. మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ద కంటెంట్. ఆల్వేస్ ఇన్ ఎనీ లాంగ్వేజ్, ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యునో వాట్ ఎవర్ ద లాంగ్వేజెస్ ఆర్, మన కంటెంట్ అనేది కింగ్. I believe in that content in this, especially in this picture. So that gave me a lot of confidence. Say, okay, ఏ సినిమా వచ్చినా గ్యారంటీ మనకి ఒక చిన్న ఒక సపరేట్ ట్రాక్ గ్యారంటీ సినిమా ఇస్తుంది అనే ఒక నమ్మకం. ఆ నమ్మకంతోనే చేశాను. సో ఐ థింక్ జనం చూసి చెప్పాలి. ఇప్పుడు మినిమంలో మ్యాక్సిమం అనేది నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్ వాట్ యు సెడ్ నౌ. ఎందుకంటే మ్యాక్సిమం అనేది ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. మినిమంలో మ్యాక్సిమం ఇస్ అ హ్యూజ్ థింగ్. 1కి 10 సార్లు రిటర్న్ రావటం అనేది, సక్సెస్ అవటం అనేది, డబ్బులు అట్లా ఉంచితే సక్సెస్ చేయటం అనేది ఇట్స్ అ ఛాలెంజ్. రాజమౌళి గారి సినిమాల్లో, అన్ని సినిమాల్లో ఈగా ఇస్ వన్ థింగ్ ఐ రెస్పెక్ట్. బికాజ్ ఒక ఈగని సూపర్ స్టార్, మెగాస్టార్ చేశారు. కరెక్ట్. సో దట్ ఈస్ ద సాలిడ్ టాలెంట్, అండ్ దట్ కైండ్ ఆఫ్ అ టాలెంట్ షుడ్ బి షోన్ ఇన్ దిస్ పర్టికులర్ ఫిల్మ్. బికాస్ యూఆర్ గోయింగ్ మినిమం, యు ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనీబడీ. నాకు చెట్టు ఫుల్ పండ్లు ఫ్రూట్స్ ఉంటాయి, రాళ్ళు చాలా ఉంటాయి. ఒకే ఒక పండు కింద పడాలి అంటే ఈజీగా కొట్టేస్తారు ఎవరైనా. నాకు ఉండేదే ఒక రాయి, నాకు ఉండేదే ఒక పండు, చూసి కొట్టాలి. దిస్ ఈజ్ మై మినిమం మ్యాక్సిమం. నైస్. ఇప్పుడు హనుమాన్ జంక్షన్ 2 వస్తుందంట, మీరు డైరెక్ట్ చేస్తారంట, అవునా? ఎవరు ప్రొడ్యూసర్, మీరేనా? Yeah, when do we see you guys next? యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ థాట్. అది నాకు రాలేదు మరి ఐడియా, అది ఎందుకు వచ్చింది? లేదు, గ్యారంటీ ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ రైట్ సబ్జెక్ట్. సరిగ్గా వస్తే గ్యారంటీ విల్ స్టార్ట్. హనుమాన్ జంక్షన్ పార్ట్ 2. హనుమాన్ జంక్షన్ అంటే ఇట్స్ లైక్ ఒక కల్ట్ లాగా అయిపోయింది, కామెడీ. సో ఆ కామెడీ రావాలి కదా, నాట్ ఓన్లీ యాక్షన్. ఓ, దట్ వాజ్ మాస్టర్ పీస్ఫుల్. యా. కానీ ఇద్దరు హీరోయిన్లు నువ్వు పట్టుపోతే నా పరిస్థితి ఏంటి? నాకు ఎవరు మిగిలితే వాళ్ళు ఇస్తావా ఏంటి? ఏది హీరోయిన్లు ఇద్దరు నీకే పడితే ఎక్కడ పడ్డారు? ఇద్దరు నీకే పడ్డారు మరి, నువ్వు మర్చిపోయావు. ఉండు కథ మర్చిపోయాను మరి స్నేహాలయా. కానీ ఒక్క అబద్ధం, ఒక్క మాటల్లో తేడా వస్తుంది ఆ స్క్రిప్ట్. పేరు చెప్తే సినిమా అయిపోయినట్టే. పేరు చెప్పకుండా సినిమా తీయటం అనేది చాలా గొప్ప విషయం ఆ సినిమా. సో హనుమాన్ జంక్షన్ 2 100% చేయగలిగితే, నువ్వు డైరెక్ట్ చేస్తే సూపర్గా ఉంటుంది, చేద్దాం. రిలీజ్లు ఏమన్నాయి? 14th కదా మనది రిలీజ్. 14th February. దిస్ ఇస్ అ లవ్ స్టోరీ. నాట్ ఓన్లీ లవ్ స్టోరీ, ఫైట్స్ ఒక 4 ఫైట్స్ ఉన్నాయి. అండ్ ఇట్ హస్ బిన్ ట్రీటెడ్ పక్కా ఇన్ కమర్షియల్ ఫార్మాట్. నాకైతే సోల్ ఉంది, అది చాలు. మిగతా అన్ని అడిషనల్ బోనస్. ఏది కావాలని పెట్టలేదు. అదే. ఫైట్ కోసం ఫైట్ పెట్టాలి, ఒక 2 ఫైట్ పెట్టుకోవాలి ఈ సినిమాలో అని కాదు. ఇది ఫ్లోలో దట్ వాస్ నెసెసిటీ, మనకి కావాలి అది అని పెట్టాం. నేను ఒక క్యామియో చేస్తున్నాను కదా. నువ్వు అన్నిట్లో దూరాలా? అన్నిట్లో నువ్వు ఉండాలి. ఏం చేయమంటావు? ప్రతి దాంట్లో నువ్వు కాదయా, ఫుల్ పిక్చర్ తీసి నేను ఒక చిన్న క్యారెక్టర్ చేయకూడదు, చిన్న character? ఇలా బాధపడతారేంటి మీరు? మధ్యలో ఎందుకు దూరుతావు నువ్వు? చాలే అంటావా? ఇంకెవరెవరు ఆర్టిస్టులు? ధృవ, ఓకే. తర్వాత Casting. ప్రకాష్ రాజ్, సత్యరాజ్ గారు, అండ్ కోయి సరళ గారు. మెయిన్ ఓకే, గుడ్. సో ఇట్స్ బిగ్ కాస్టింగ్. మిత్రి సతి కామెడీ. సో ఇట్స్ బిగ్ కాస్టింగ్. చిన్న సినిమానే బట్ బిగ్ కాస్టింగ్. మేమిద్దరు ఒక సినిమా చేసాము, నేనే డైరెక్ట్ చేశాను. ఇది శివకాశి. ఓకే. తమిళ్లో వచ్చి మద్రాసి, తెలుగులో వచ్చి శివకాశి అని. అందులో ఆయన పాట ఉంది, చూడండి. మళ్ళా యూట్యూబ్లో వెళ్ళి సూపర్ డాన్స్ ఉంటుంది అందులో. ఏది, ఏ సినిమా, ఏ పాట? எந்த ஊரு யாரு நீதான் யாரெவளு பார்த்ததும் இல்லை అందులోనే ఆయన ఫుల్ ఇది న్యూయార్క్ వెళ్ళాం, అక్కడ నుంచి సడన్గా ఆర్లాండో వెళ్ళిపోదాం అనుకున్నాం. ఆర్లాండో వెళ్ళాం, ఫ్రెండ్స్ని కలిసాం. 3 చార్టర్డ్ ఫ్లైట్లలో వేగస్ వెళ్ళిపోయాం, నలుగురు. వీ డిసైడెడ్ టు బీ కిక్డ్ అవుట్ ఫ్రమ్ ఎవ్రీవేర్ ఇన్ వేగస్. అది మా కిక్. ఆ 3 రోజులు బయటికి తన్నేయాలి, ప్రతి చాట్ నుంచి బయటికి తన్నేయాలి. అన్ని పబ్బుల నుంచి తన్నేశారు బయటికి. వైలెన్స్ ఉండదు, ఫన్నే. సో కెసినోకి వచ్చి, బెలాజీకి వచ్చేపాటికి ఫైనలీ ఐ వాస్ ప్లేయింగ్ బ్లాక్ జాక్. వాట్ ఎవర్. ఒరిజినల్ది చెప్పను, డూప్లికేట్ది చెప్తా ఒకటి.
అంటే ఇది కూడా నిజమే, Okay. బట్ యాక్చువల్లీ ఒకటి ఉంది, అది చేసింది, అది నేను చెప్పను, ఓకే చెప్పకూడదు కూడా. సో బ్లాక్ జాక్ కొట్టినప్పుడల్లా యూస్ టు బీ లైక్ దిస్ కదా, బ్లాక్ జాక్ కొట్టినప్పుడు అప్పుడు పోడే 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 డాన్స్ లేదా వాళ్ళు వచ్చి సార్ యూ కెనాట్ డూ దిస్, దిస్ ఇస్ అ కెసినో ఫ్లోర్, అప్పుడు పోడే 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 డాన్స్. ఐ లవ్ దట్ సాంగ్ అంకుల్. No, 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 no. Super Always song. when he is high, Wow. he sings the same song. It's Abdipodu, one of my Abdipodu. favorite songs. Super. నాకు Oh. ఈ ఫిలిం లో ఒకే ఒక్కడు దట్ ఒట్టి మీద ఒట్టి కుడు. మీద కుడు. అది చాలా ఇష్టం. నెక్స్ట్ ఇస్ అప్పడిపోడు. My అప్పుడు favorite. పోడు వేరే మాస్ ఉట్టి అది కూడా సూపర్ మాస్ అది. Yeah. అండ్ దెన్ అక్కడ నుంచి అటు చేసి రూమ్కి పంపించేశారు. రూమ్కి వెళ్ళిపోయి అక్కడ న్యూసెన్స్. ఎంత న్యూసెన్స్ అంటే వాళ్ళు వచ్చారు, ఫైనలీ ఆర్మ్డ్ పీపుల్ వచ్చారు, యూ హ్యావ్ టు లీవ్ ద ప్లేస్ అన్నారు. మళ్ళీ ఏడుపు మొహం వేసి మళ్ళీ డాన్సులు చేయడం వాళ్ళ వల్ల కాల. ఫైనల్లీ కింద నుంచి స్మోక్ పంపించారు, మమ్మల్ని బయటికి పంపించారు. Really? వీ వర్ స్మోక్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్. ఓ మై గుడ్నెస్. God. బయటికి వెళ్తా కిందకి వెళ్ళిపోయి ఫైర్ అలారం నొక్కేసి వెళ్ళిపోయాం. ఇది ఎప్పుడు అంకుల్ రీసెంట్? నోయా ఆ రోజులు ఇప్పుడు అంత మందు లేదు, అంత గొడవ లేదు. అంటే ఇవాళ ఇది జరగడానికి రీజన్ ఫ్రెండ్షిప్. దట్ ఈస్ ద రీజన్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ అండ్ దట్స్ వై వీఆర్ ఎంజాయింగ్ ద హోల్ థింగ్. యాక్చువల్లీ సినిమా గురించి ఎక్కువ మాట్లాడకుండా ఇంటింటో మాట్లాడుతున్నాం, బట్ ఫైనలీ ఇట్ ఇస్ సీతా పైన ఓన్లీ వీఆర్ టాకింగ్ అబౌట్. Okay. సో ఈ జర్నీయే మన జర్నీ. ఈ జర్నీ మీ లైఫ్ జర్నీ అవ్వాలి. ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ కాబట్టి ఐఎమ్ పార్ట్ ఆఫ్ యాల్ కాబట్టి నా లైఫ్లో జర్నీ కూడా అవ్వాలి. ఐఎమ్ నాట్ కన్క్లూడింగ్, ఐఎమ్ జస్ట్ టెలింగ్ దట్ I wanted to be a part of this and I'm a part of this. Yes. Now, 100%. that is what I'm trying to say. You're already boss. Yes. That's what I'm saying. సో ఎప్పుడు బాబు ఎప్పుడు చూస్తావు ఇది సీతాపయణం? Let us wait because, but ultimately నాకు ఎందుకో that good feeling is, అంటే ఇవాళతో కన్క్లూడ్ అయింది గుడ్ ఫీలింగ్ 100% షూర్ షార్ట్ అండ్ దట్ ఈస్ వాట్, అది మీలో ఉన్న ఎనర్జీ నాకు వస్తుంది. దట్ ఈస్ వై ఐ ఫీల్ ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు హిట్ ద bullseye. సో వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు దిస్ Yes. టు యంగ్స్టర్స్? Because బికాస్ యు ఆర్ వెరీ వెరీ, యాజ్ ఐ టోల్డ్ యూ, హిపోక్రసీ లేని ఒక మనిషి. అందరికీ నేను అడగను ఈ అడ్వైస్ ఇవ్వమని. యు ఆర్ ద రైట్ పర్సన్ టు గివ్ దెమ్, బికాజ్ ఇంకా ముందు ఎక్కడో వాళ్ళ జర్నీ ఇంకా చాలా ముందు ఉంది. దెర్ ఆర్ సో మెనీ టుమారోస్ ఫర్ దెమ్. నేనేం అడ్వైజ్లు ఇస్తాను ఊరుకో. చెప్పు నేను గురు, advice correct ఇచ్చేవాడినైతే నేను ఎప్పుడో వేరే రకంగా ఉండేవాడిని కంప్లీట్. ఇలా అంటే వన్ థింగ్ ఇస్ లైఫ్ ఇస్ సింపుల్, లెట్స్ నాట్ మేక్ ఇట్ కాంప్లికేటెడ్. Yeah. అది సినిమా అవ్వచ్చు, లైఫ్లో ప్రాబ్లమ్స్, ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఎనీ ప్రాబ్లమ్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్ అన్లెస్ యూ లూజ్ సంబడి. టిల్ దెన్ దట్స్ నాట్ అ ప్రాబ్లమ్. మిగతా అన్నీ తిరిగి సంపాదించవచ్చు. ఒక ఇన్సిడెంట్ జనరలీ ఐ వాస్ టాకింగ్ ఇట్ ఇంటర్వ్యూస్లో, సూసైడ్ వద్దు అనే దాని మీద ఏదో మాట్లాడాను. నేను షూటింగ్ చేస్తుంటే ఎవరో వచ్చి నమస్కారం పెట్టేసి, సార్ మీ వల్ల బతికాను అన్నాడు. ఏంటన్నా, 3 days నుంచి కాంటెంప్లేట్ చేస్తున్నాను సూసైడ్, మెయిన్ ఆఫ్ చేసి కూర్చున్నాను, ఇప్పుడు ఆన్ చేశాను సూసైడ్ చేసుకుందాం ఫ్యాన్కి ఎలాడేద్దామని, టీవీలో మీరు కనపడ్డారు, వై యూ షుడ్ నాట్ కమిట్ సూసైడ్ అని చెప్పారు. అప్పటి నుంచి నేను బతకటం మొదలెట్టాను. సో ఐఎమ్ సేయింగ్ వెన్ యూఆర్ అలైవ్ ఓన్లీ యూ కెన్ డూ ఎనీథింగ్. చచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు, ఎక్కడ ఉంటావో ఏమో ఎవరికి తెలియదు కాబట్టి, నవ్ యూ నో వే యూ ఆర్, వాట్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ లైఫ్ ఇస్ వెరీ వెరీ సింపుల్. నాకు ఒక స్టేజ్లో ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్, ఓ ఇది కూడా వచ్చిందా, భలే ఉంది అని, ఇట్ వాస్ ఫన్ ఫర్ మీ. ఐ స్టార్టెడ్ నేను ఎంజాయింగ్ ఇట్. చూసిన దాంట్లో ఐ హావ్ సీన్ హిస్ ప్రాబ్లమ్స్, బట్ కొంచెం కూడా దాని గురించి బాధపడటమో అది లేదు. ఓకే అర్జున, దిస్ టు విల్ పాస్, అరే దిస్ నాట్ ఎ ప్రాబ్లమ్. నో, ఇట్ విల్ పాస్. నో, ఇట్ పాస్. నో, పాస్. అందరూ అన్నారు ఇల్లు అమ్మేసావు, హీరో వదిలేసావు. ఏమైంది, ఇల్లు కొన్నాను మళ్ళీ ఓకే క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నా, బట్ ఐమ్ వర్కింగ్ విత్ ద బెస్ట్ డైరెక్టర్స్, విత్ ద బెస్ట్ ప్రొడక్షన్స్, విత్ బెస్ట్ ఆర్టిస్ట్స్. వాట్ ఎల్స్ డూ ఐ వాంట్? ఇది కాబట్టి అది. సో దెర్ ఇస్ ఆల్వేస్ అ వే. దెర్ ఇస్ నథింగ్ టు బీ డిసప్పాయింటెడ్ వాట్ ఎవర్ ఇట్. మీరు అనుకుని సీ వాట్ ఎవర్ వీల్ థింక్ బిగ్. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ గ్రేట్, ఇఫ్ ఇట్ డజంట్ హ్యాపెన్ ఆల్సో గ్రేట్. దట్ ఈస్ వాట్, దట్స్ ద వే ఐ టేక్ ఇట్. I think it's an Aquarius trait, uncle. ఎక్వేరియన్ అంటే గుర్తొచ్చింది. యువర్ బర్త్డే బై ద వే, హ్యాపీ బర్త్డే. నో, ద థింగ్ ఇస్ ఇద్దరం 2 days డిఫరెన్స్లో పుట్టాం, కానీ నాకు నీకు అంత డిఫరెన్స్ ఉందేంటి? నేనంత వైల్డ్ మ్యాడ్, నువ్వు అసలు అంత సోబరు. హౌ ఇస్ దట్ పాసిబుల్? లేదు అంకుల్, ఐ థింక్ హిపోక్రసీ అని చెప్పారు కదా, ఐ ఫీల్ ఈవెన్ ఐఎమ్ అ లిటిల్ డివాయిడ్ ఆఫ్ హిపోక్రసీ. అది దట్ ఐ సీ ఇట్ ఇన్ యూ ఆల్సో టు అ గ్రేట్ ఎక్స్టెంట్. సో ఐ థింక్ వీ హ్యావ్ సిమిలర్ ట్రీట్స్. We have to have some. అవును, ఎక్కడో. Aquarians.
మా ఇంట్లో ముగ్గురు ఎక్స్పీరియన్స్. తెలుసు. బట్ ఐ హావెంట్ సీన్ ఇంత హిపోక్రసీ లేని మనిషి నేను ఎక్కడ చూడలేదు. అర్జున ఇట్లా కూడా బతకచ్చు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. అదే ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు? No, and because of that, you see, both should. should listen. Because of that, people respect him more. Yeah. ఎగ్జాక్ట్లీ. I Because think he's the right kind he of is what people he will is. Ante, respect. huh? The right kind of people will Yeah. understand that. వెరీ ఫ్యూ పీపుల్ Yeah. విల్ ఎవరు కరెక్ట్గా ఉంటారో వాళ్ళు 100% దే విల్ యూనో. ఐ లైక్ టు బ్రేక్ రూల్స్. రూల్స్ ఆర్ మెంట్ టు బి బ్రోకెన్. Super. అది. సో సినిమా గురించి మాట్లాడదాం, ఈ పయనం గురించి మనం. అర్జున, ఇప్పుడు సినిమాకి సంబంధించి అన్నీ ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయడం ఒక ఎత్తు. ఇప్పుడు రిలీజ్కి వచ్చింది సినిమా ఆల్రెడీ. దీన్ని అవుట్ సోర్స్ చేయటం ఎలా? హౌ డు వీ యాక్చువల్లీ టేక్ ఇట్ టు ద ఆడియన్స్? హౌ యు ఆర్ మేకింగ్ అ లాట్ ఆఫ్ నాయిస్. ఇట్స్ అ గుడ్ థింగ్. అన్ని కష్టపడుతుంది చూస్తున్నాను. అన్ని రకాల ఇంటర్వ్యూలు చేస్తున్నారు, రాత్రి మగల్లో కష్టపడుతున్నారు ఫ్రమ్ 2.5-3 years ప్రాబ్లీ. సో ఇట్ ఈస్ అ బిగ్ థింగ్ యూ ఆల్ బీన్ డూయింగ్ ఆల్ ద వైల్. బట్ ఇప్పుడు అసలు ఛాలెంజ్ మొదలైంది మీకు. సో యూ గైజ్ ఆర్ క్లియర్ విత్ ద థియేటర్స్ అండ్ ఆల్ ద ఎగ్జిబిటర్స్. అవన్నీ బయటికి వెళ్ళేది కరెక్ట్గా వెళ్తుందా, రీచ్ అవుతుందా? అన్నీ కరెక్ట్గా ఉంది. అఫ్ కోర్స్ యాజ్ యూ రైట్లీ సెడ్, ఇట్స్ ఎ వెరీ బిగ్ ఛాలెంజ్. ఇప్పుడు అంతా సినిమా చేయటం అనేది ఒక లెవెల్కి కష్టపడి చేసేయచ్చు. బట్ జనానికి అది పోయి అందుతుందా, కరెక్ట్గా దాన్ని మంచి డిస్ట్రిబ్యూటర్స్ దాన్ని ప్రజెంట్ చేస్తారా అనేది చాలా పెద్ద విషయం. బట్ ఫార్చునేట్లీ ఐ గాట్ ఫెంటాస్టిక్ డిస్ట్రిబ్యూటర్స్. ఇప్పుడు మనకి నైజాం అయితే ఏషియన్ పిక్చర్స్ సునీల్ గారు చేస్తున్నారు. సో దే ఆర్ టాప్. అండ్ అగైన్ ఇక్కడ ఆంధ్ర సీడెడ్ ఇంత మన మైత్రి ఫిల్మ్స్ ద్వారా జరుగుతుంది. సో వీ హ్యావ్ వెరీ గుడ్ పీపుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద presentation of the picture, and మంచి థియేటర్స్ ఉంది. అండ్ దట్స్ ఆల్. వీ హ్యావ్ డన్ అవర్ వర్క్. ఎంత కృషి చేయాలో. అండ్ గ్యారంటీ ఒక సినిమా అంటే ఒక్కొక్కరు ఏదో మాట్లాడుకుంటారు, బట్ నేను నమ్మాను కదా, ఇది గ్యారంటీ ఇది కొడుతుంది అని నమ్మాను. అదే ఫోకస్లో నేను వెళుతున్నాను. నేను ఒక్కొక్కసారి అటు ఇటు అవుతుంటుంది. కొంతమంది ఇది ఎందుకు అదెందుకు అని అంటుంటారు. బట్ నేను స్ట్రాంగ్గా నమ్మింది ఎప్పుడు దాన్ని వదలకూడదు అని దాంట్లోనే ఫోకస్ పెట్టుకొని ఐఎమ్ ట్రయింగ్ టు లైక్ యూనో కన్సిస్టెంట్గా ప్రయత్నంలో ఉన్నాను. చూడాలి, జనం చూసి చెప్పాలి. అండ్ ఈవెన్ మై ఆర్టిస్ట్ కూడా దే హ్యావ్ డన్ దేర్ లెవెల్ బెస్ట్. ఇద్దరు, అతను కూడా న్యూ ఫేస్ అని మనం చెప్పలేము. అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ లైక్ ఓకే ఐఎమ్ లాంచింగ్ సంబడి అనేది కాదు. ఆ ఒక టైంకి వాళ్ళు యూనో అలాంటి ఆర్టిస్టులు మనకి సెట్ అవుతారు అనేది ఇట్స్ లైక్ యూనో ఆన్ బోత్ వేస్ అది. సో దే హవ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. అండ్ నార్మల్గా వచ్చి ఏదో ఒక హీరోయిన్ క్యారెక్టర్ కాదు వాళ్ళు ఇద్దరిది. ఇద్దరి క్యారెక్టర్స్ కూడా బాగా లేయర్స్ చాలా ఉన్నాయి పర్ఫామ్ చేయడానికి. ఉత్తేజన ఈరోజు మనం మాట్లాడేటప్పుడు ఫైట్స్ ఉన్నాయి, డాన్స్లు ఉన్నాయి అని మనం చెప్తాము. అది కాదు. అది కాకుండా యాక్టర్స్, రియల్ యాక్టర్స్ కావాలి ఈ క్యారెక్టర్స్ని పర్ఫామ్ చేయడానికి. సో ఈ చిన్న ఏజ్లో వాళ్ళకి అలాంటి ఒక స్కోప్ దొరికింది వాళ్ళకి ఇద్దరికి. సో దే హ్యావ్ డన్ దేర్ జాబ్ వెరీ నైస్లీ. అండ్ ఐ వెరీ కాన్ఫిడెంట్. వీళ్ళు ఉన్నారు, మిగతా ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. అండ్ సి ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ ఇంటెన్షన్ ఈజ్ సాలిడ్. నీతో పాటు నీ కూతురిది ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ ఇంటెన్షన్ పర్ఫెక్ట్ ఉంది. ఆయన సైడ్ నుంచి ఇచ్చేసారు. ఆయన కాంటెంట్ సాలిడ్గా ఇచ్చేసారు. And I'm sure this boy has done a great job. So overall there is a completeness already కనపడుతుంది. అండ్ యూ సెడ్ ఆల్రెడీ ఈ డిస్ట్రిబ్యూటర్స్ చేతిలో ఉన్నారు కాబట్టి థియేటర్స్ వరకు మనకు ప్రాబ్లం లేదు కాబట్టి పీపుల్ హ్యావ్ టు సీ ఇట్. ఆ తర్వాత హౌ యూ మేడ్ ఇట్ అనేది కరెక్ట్ వీల్ హ్యావ్ టు లీవ్ ఇట్ టు దట్. ఐఎమ్ టోటలీ ఓపెన్. జనం కదా చెప్పాలి. ఇఫ్ ద మూవీ డిజర్వ్స్, గ్యారంటీ పిక్చర్ ఆడుతుంది అని. అండ్ ఇంకొకటి, ఇన్ని ఇయర్స్ మనం వచ్చి కలిసి వి నో ఈచ్ అదర్. నీది ఒక్క బర్త్డే కూడా నువ్వు కేక్ కట్ చేసింది నేను చూడలేదు. ఎప్పుడైనా ఫోన్ చేసి బాబు హ్యాపీ బర్త్డే అంటే ఆన్సర్ ఏం తెలుసా? ఏంటి ఇప్పుడు పెద్ద ఇది ఏం చెప్పాలి, థ్యాంక్స్ చెప్పాలా దానికి? ఏం వద్దులే. అరే ఏంటయ్యా స్వామి, నేను ఒకసారి మెసేజ్ ఇప్పుడు స్టాప్ చేశాను. మెసేజ్ గుడ్ మార్నింగ్ అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ హెల్తీ డే. ఏంటి
చెప్పకపోతే హెల్తీ I don't like them, yeah. You have good ఇదంతా morning and చెప్తాడు you get కదా. good morning and other కాదా? అదన్నీ కొంచెం జాగ్రత్తగా ఇంతో Manage it, జాగ్రత్తగా బాబు. ఉంటాను నేను. Completely stop. So now this year I want to see you cutting the cake. Break the cake, Uncle, Guru. I heard you didn't want to cut a cake yesterday. కేక్ కాదు అసలు నాకు ఆ విషెసే ఫన్నీగా ఉంటాయి. అవునా? అంటే నేను ఏదో పుట్టేశాను. No, we will, you know, ఓకే celebrate you. Okay, I'm నౌ really ఐ డోంట్ హావ్ ఎ happy. చాయిస్. Happy birthday. Thank you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. టు మీ ఓన్లీ టు మీ May ఓన్లీ. God bless you. May God bless you. Happy birthday, happy birthday, happy birthday to you. హ్యాపీ బర్త్డే. Wow. Man. Super. Very nice. Fantastic, fantastic. సార్ ఒక చిన్న యాక్చువల్లీ మీకు నాకు ఒక చిన్న కనెక్టివిటీ ఉంది సార్. బికాస్ నేను మీ వీడియోస్ చూశాను, మీ మదర్ హౌ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్ అండ్ లైక్ ఇప్పుడు మీరు చెప్తుంటే ఇన్సిడెంట్స్లో మదర్ కూడా ఐ మిస్ మై మదర్ యాక్చువల్లీ. సో ఐ లాస్ట్ హర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. బట్ సో హార్ట్ టచింగ్ ఉంటుంది. నేను యాక్చువల్ నా కళలకి వెళ్ళి అంటే ఐ వాజ్ లైక్ ఫీలింగ్ వెరీ ఎమోషనల్ వెన్ ఐ సా ద వీడియో సార్. తను ఇప్పుడు మీరు చెప్తుంటే తను ఒక్కొక్క ఇప్పుడు కూడా దీనికి ఇంత ఖర్చు అయింది, దీనికి ఇంత ఖర్చు అయింది అని నోట్బుక్స్ మెయింటైన్ చేస్తుంది. సీరియస్లీ అంటే నేను మదర్కి అంత చేయలేకపోయాను అనే ఒక చిన్న బాధ ఉండేది. బట్ మీలాంటి వాళ్ళని చూస్తే నాకు ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్ సార్. లైక్ మదర్స్ని, పేరెంట్స్ని ఇలా చూసుకోవాలి అనేది ఒక చిన్న అది ఎప్పటి నుంచో మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను సార్. థ్యాంక్ యూ. She is one of the greatest person I have ever met. మదరు నేను ఫోన్ చేస్తే నా వాయిస్లో తెలిసిపోతుంది. నేను చెప్పకుండా ఒక్కొక్కసారి ల్యాండ్ లైన్కి ఫోన్ చేస్తాను. ఏంటయ్యా అర్థంగా అని. అంత అమ్మ గురించి ప్రాబ్లీ అక్కడి నుంచే వచ్చిందా నాకు స్త్రీ మీద గౌరవం పెరిగింది. అసలు స్త్రీ అనేది ఎంత గొప్పది అది అమ్మ దగ్గర నుంచే వచ్చి ఉండదు బహుశా. సో నాకు విపరీతం రెస్పెక్ట్. ఐఎమ్ ఎ ఫెమినిస్ట్. దట్ ఈస్ బికాస్ అక్కడ నుంచి అంటే అమ్మ చూసుకున్న విధానం నుంచి ప్రతి ఒక్కళ్ళ అమ్మ బాగా చూసుకుంటారు. బట్ మై మదర్ ఇస్ డిఫరెంట్ ఫర్ మీ, దట్స్ ఆల్. అండ్ షీ స్పెషల్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. ఎందుకంటే అందరూ అక్కడ ఇంటికి వచ్చి కలిసి వెళ్తూ ఉంటారు. ఈమె ఎక్కడికి వెళ్దాం, ఎవరిని కలవదు. వద్దయ్య ఎందుకు వచ్చారు అనేది అంటుంది తప్ప నెవర్ ఆస్క్. మమ్మల్ని కూడా అంది అసలు. such a simple and simplicity is another name. సో ఎనీవే విల్ మీట్ హర్. ఐ వాంట్ టు మీట్. యా సార్. ఎంత ఏజ్ ఉంటుంది సార్? సారీ. ఈజ్ 86. She's 86 Great. years young. She's 86 years young. Yeah. షీ వాజ్ యాక్చువల్లీ ఈ మధ్యన షీ వాజ్ సిక్. బాగానే షీ ఫెల్ సిక్. సరే 86 అన్నాక దిల్ ఫాల్ సిక్ అని. ఆ బ్యూటీ ఏంటంటే అది ఇంటికి తీసుకెళ్ళిపోండి అని అంది. వాళ్ళు డాక్టర్లు అది చేస్తాం ఇది చేస్తామంటే 86 బతికాను ఇంకా చాలు, ఎంత బతకాలి, ఏం చేస్తారు ఇక్కడ, ఇంటికి వెళ్ళి హాయిగా పోతాను అనే టైప్లో షీ వాజ్ టాకింగ్. అండ్ ఇంటికి వెళ్ళేసి హాయిగా స్నానం చేసేసి ఫ్రెష్గా మళ్ళీ కొత్త చీర కట్టేసుకుని బొట్టు పెట్టుకుని కావాలి స్టైల్గా కూర్చుంటున్నా. ఐఎమ్ ఆల్ రైట్, డోంట్ టేక్ మీ టు హాస్పిటల్. She's a darling actually. Okay, Guru. ఓకే పా. Then నీతో let us get ready for ఇప్పుడు సీతాపయణం. నెక్స్ట్ మన సినిమా పార్ట్ 2. Yeah, waiting, sir. Waiting. జంక్షన్ కి let's That should happen, sir. get up. సో పిక్చర్ రిలీజ్ అయ్యే వరకు యూ వాంట్ వాచ్ అలా కదా? దట్ ఐ వాంట్. ఓకే, సీతాపయణం ఎల్లుండే కదా రిలీజ్ అయిన వెంటనే ఇంకేం వచ్చేస్తుంది. దెన్ వీల్ ఆల్ వాచ్ టుగెదర్. షూర్లీ, ఆఫ్ కోర్స్. ఓకే గురు. అండ్ Need your వ్యాలంటైన్స్ డే. blessings on us, sir. సారీ, Need your blessings on us. బ్లెస్సింగ్స్ నా అవసరం లేదమ్మా. ఆడుతుంది సినిమా ఎట్టగా. ద యూనివర్స్ విల్ బ్లెస్ యూ ఆల్. బై డిఫాల్ట్ ఇట్ హ్యాస్ టు బ్లెస్ యూ ఆల్. Thank you, sir. Thank you. You deserve it, amma. Your long awaited thing should happen this Valentine's. Thank you. All the best to everybody. Thank you. Thank you, sir. Thank you. Okay guys, let's have Guru. dinner. Thank you, sir. Okay.